నమస్కారం. ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చి పంపిస్తారు. ముఖ్యంగా శుక్రవారం ఆడపిల్ల ఇంటికి వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పంపించడం మన ఆచారంగా వస్తుంది. కొంతమంది దానిలో గాజులు పువ్వుల్ని పెట్టడం కూడా పూర్తి ఆచారంగా పాటిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే, మనం సాంస్క్రిట్లో ఒక శ్లోకం ఉంది, అందరికీ తెలిసిన శ్లోకమే ఇది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, సంతోషంగా ఉంటారో, అక్కడ దేవతలు ఆనందంగా నాట్యం చేస్తారు అనేది శాస్త్రవాక్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్న స్త్రీలంతా కూడా దైవస్వరూపాలుగా మనం భావించినట్లయితే, దానివల్ల ఇంటికి వచ్చిన స్త్రీలకు పసుపు కుంకుమలు ఇచ్చి గౌరవించడం వల్ల గౌరీదేవి అనుగ్రహం వాళ్ళ మీద మన మీద ఉండి అంతా శుభం జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడవాళ్ళని ఇంతగా గౌరవించే మనం ఆడవాళ్ళని ఎలా చూడాలో కూడా నేర్పించడంలో కూడా ఆడవారి పాత్ర ఎంతో ముఖ్యం. ఇప్పుడున్న యువత వాళ్ళ ఆలోచనలు మార్చుకోలేకపోతుందానికి కారణం ఏంటి అంటే, ఇలాంటి శాస్త్రపరమైన విషయాల్ని, దీనిలో ఉన్న రహస్యాన్ని మనం కనిపెట్టలేకపోవడమే అనేది నా పూర్తి నమ్మకం. కాబట్టి పిల్లలకి కొన్ని అలవాట్లు చేయడం వల్ల వాళ్ళు ఈ సొసైటీ మీద, అలాగే ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద ఒక అవగాహనకు వచ్చి ప్రవర్తిస్తారు. దానివల్ల చెడు కర్మలు, చెడు కార్యాలు జరగకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ తెలియజేసి, మీరు కూడా ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటే మర్చిపోకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి. వీడియో వినేందుకు థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.